నమస్తే, వెల్కమ్ టు WMM భక్తి ఛానల్. నేను మీ కృష్ణవేణి. మనం ఇక్కడ కోయ గురూజీ దగ్గర ఉన్నామండి. కోయ గురూజీ అంటే స్వచ్ఛంగా అమ్మవారి ఉపాసకులనే చెప్పాలి. వారి నోటి నుంచి ఏది వచ్చినా, వారు మన సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపినా ఖచ్చితంగా మనం ఆ సమస్య నుంచి బయటపడతాం. మరి కోయ గురూజీలకి ఇప్పటి నుంచి కాదు, ఎన్నో తరాల నుంచి కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయనే మరెవరో కాదు, కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు గురూజీ? మీరు బాగున్నారా? బాగున్నాను గురూజీ. సంతోషం మీరు వచ్చినందుకు. నేను మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే తల్లి. గురూజీ, మీరు ఈ వృత్తిలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? అసలు ఏంటి, మీరు ఎలా వచ్చారు ఈ వృత్తిలోకి? ఇది వృత్తి అని కాదు, ఇది మాకు తాతల కానించి ఇచ్చిన వరం. ఓకే. ఆ దుర్గాదేవి వంశపారంపర్యంగా మా తాతలు, మా వాళ్ళ నాన్న, మా నాన్న, మాది పరంపర నుంచి మేము ఒక కోయవాళ్ళం. కోయరాజు అంటే కోయరాజులు అంటే మా తాతల కాలం నుంచి మేము భద్రాచలం ఫారెస్ట్లో ఆ గూడాలలో నివసించేవాళ్ళం. అప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తే మాకు భయం, ఎందుకంటే మాకు కనపడరు కదా. మేము మా జ్ఞాపకంలో చూస్తున్నాం. మా నాన్న చిన్న వయసులో కానీ మా తాత కానీ బయటికి రారు, బయట ప్రపంచం మాకు తెలియదు. ఎందుకంటే మా తాతల కాలం నుంచి కూడా మేము ఆ అడవిలోనే ఆటాడుకొని ఆ మూగజీవాలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి అక్కడ దొరికే వస్తువులు, పుట్ట తేనె, కొమ్మట్టి పండ్లు, ఎదురు బియ్యం, అలాంటి దొరికే వస్తువులు, అలాంటి వస్తువులు మనం తెచ్చుకొని తిని ఏదైనా వస్తువులు మనం వ్యవసాయపరంగా పండించి ఆ ఎత్తపోయి బయట రకంగా ఉన్న వాళ్ళకి, దొరలకి, ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి జీవనార్థం చేసుకొని అక్కడ అడవిలోనే ఎదురు బొంగులతోనే గుడిసెలు వేసుకొని ఆ రకంగా నివసించేవాళ్ళు మా తాతలు. అప్పుడు కూడా ఈ మూలిక చెట్లు, ఈ చెట్టు క్రియలు కూడా మా తాతలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా పక్కన కడుపు నొప్పులు కానీ, అప్పుడు మేము ఆసుపత్రులు, డాక్టర్లు మాకు లేరు. మాకు ఊరికి మేము ఎక్కడో అడవిలో ఉంటాం. సిటీలోకి ఎక్కడికైనా పక్కన ఏదైనా ఊరికి వెళ్ళాలంటే మాకు చాలా దూరం, అక్కడ మాకు అంత సౌకర్యం ఉండదు కదా. అప్పుడు ఏదొచ్చినా కూడా మాలో మేమే చెట్లు కానీ, క్రియలు కానీ, ఈ కడుపు నొప్పి అప్పుడు వచ్చేవి, ఈ షుగర్ కానీ, ఈ బీపీలు ఈ లేవు, అసలు లేవు అప్పుడు ఆ కాలంలో. ఇలాంటి అప్పుడు వచ్చేది ఏంది, ఒక ఆస్మాని ఏమంటారు, ఉబ్బసం అంటారు. ఉబ్బసం, ఆస్మా, మొఖాల నొప్పులు, అలాంటి తలనొప్పి, అట్లా ఆడవాళ్ళకి డేట్ సరిగా రాకుండా గర్భం నొప్పి రావటం, అలా వైట్ కావటం, అలాంటి అప్పట్లో కూడా ఉన్నాయి. మా తాతల కాలంలో మా నాన్న చెప్పేవాడు. అప్పుడు అలాంటప్పుడు మా వాళ్ళు వైద్యం చేసి మాకే, అంటే బయట వాళ్ళకి పోయి చేసింది ఏమి లేదు. అప్పుడు అంటే ఆకుపసర్లు అయ్యే తీసి ఆ పసరుతోటే తాగేవాళ్ళం. అంటే మాకు ఈ మజ్జిగలు, పెరుగులు ఇవి మాకు దొరకవు. అప్పుడు చెట్టు పసరుతోటే మేము అనుకున్న అన్నము వాటితోటే చేసుకొని ఆ పసర, ఆకులు తినేవాళ్ళం. కొన్ని కషాయాలు కాస్తాం, కొన్ని ఆకులు పెట్టి, కొన్ని దినుసులు ఉంటాయి, వేర్లు. ఆ వేర్లు తెస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఆ వేర్లు 2-3 రకాల చెట్లు వేసి అవి బాగా కాసి పొద్దున ఒక గ్లాసు, నైట్ ఒక గ్లాసు తాగితే రాళ్ళు కానీ, కిడ్నీలో ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి తగ్గిపోతాయి. సో అలా వచ్చారనమాట. అట్లా మా తాతల కాలం నుంచి మేము వచ్చాం, ఈ విద్య నేర్చుకున్నారు. అప్పుడు ఏమైందంటే మాకు దుర్గాదేవి అనేది మాకు కులదైవం. ఆ తల్లి మాకు ఫస్ట్ ఆరంభం నుంచి మా తాతల కాలం నుంచి కూడా మేము మొక్కేది శాంతి దైవం. ఆమె మహా గొప్ప శాంతి దేవత. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మా గూడెంలో అమ్మవారిని నిలుపుకుంటాం. ప్రతి గూడెంలో నిలుపుకొని అమ్మవారికి జాతర చేస్తాం. ఆ దుర్గాదేవి జాతర చేసినప్పుడు అదే మాకు పండగ. అప్పట్లో మేము పండగ లెక్క చేసుకొని ఆ తల్లి దేవి ఆశీస్సులతోటే మేము ఉన్నప్పుడు మాకు కులం పెద్దలు, మా దాంట్లో ఉండవలసిన వాళ్ళు, మాకు కొంతమంది ఇలాంటి విద్యలు తెలుసు. మాకు ఏది ఈ చిన్న కొన్ని గ్రహాలకి ఇట్లా అక్కడ మాకు జీవనార్థం లేక అప్పట్లో, అంటే వాళ్ళ బదులు మీరు ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. ఇక అప్పట్లో మా తాతల కాలంలో కూడా ఈ చెట్టు క్రియలు పెట్టుకొని పెద్ద పెద్ద ఆఫీసర్ దగ్గర పోవటం, తలపాక కట్టుకొని ఈక పెట్టుకొని తిరిగేవాళ్ళం. మేము మామూలుగా తిరగటం, ఆఫీసులో సార్లు కలవటం, వాళ్ళు ఇచ్చేది 5-10 ఇస్తే తీసుకోవటం, వాటితోటే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఏది ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆఫీసులో సమస్యలు ఉంటాయి. అలా ఈ విద్యలోకి వచ్చాం. ఏది మా తాతల కాలం నుంచి కూడా. ఇది మీరు ఎవరి దగ్గర నేర్చుకుంది కాదు, ఇది ఒక విద్య కాదు, మాకు ఆ దేవుడిచ్చిన వరం.
ఆ దుర్గాదేవి మాకు ప్రసాదించిన ఆ వరంతో ఈరోజు మేము కొంతమందికి చెప్పగలుగుతున్నాం. గురుజీ, ఇక్కడికి అంటే ఇంత విలువైన విద్యని దాచుకున్న మీ దగ్గరికి ఎంతోమంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు కూడా వస్తారు అని విన్నాను. అది నిజమేనా? వస్తారు తల్లి. ఎందుకంటే పెద్ద పెద్ద మీరే వెళతారా? మేము ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు ఒక 30-40 సంవత్సరాల ముందు పెద్ద పెద్ద సెలబ్రిటీ అన్నట్టుగా రాజకీయ వ్యక్తులు కూడా మేమే వెళ్తాం డైరెక్ట్గా. ఇప్పుడు మీ కాడికి వచ్చాం, మీరు ఏం చేస్తారు, మీకు కొన్ని విషయాలు చెబుతాం. చెప్పినప్పుడు మీరు బాగుంటే మీరు ఏం చేస్తారంటే మీ బంధువులకి, మీకు సంబంధించిన వాళ్ళకి, రాజుగారు మా దగ్గరికి వచ్చాడు, కోయరాజు బాగా చెప్పాడు, బాగుంది అంటాం. వాళ్ళ అడ్రస్ మాకు ఇవ్వటం. మీరు అప్పుడు ఫోన్ లేవుగా, అడ్రస్ ఇచ్చి గురువుగారు మీరు వెళ్ళి కలవండి, రాజుగారు నేను చెప్తా, మాకు నేను చెప్పకపోయినా మీరు వెళ్ళి కలవండి అంటే దాని మీద కొన్ని అక్షరాలు రాస్తారు మీరే. రాజుగారు మాకు చెప్పాడు, బాగుంది, మీరు కూడా కలవండి, మీ సమస్యలు ఉన్నా కూడా మీరు చూసుకోండి, అభ్యంతరం ఏం లేదు అని ఇచ్చినప్పుడు అది తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఏది ఓ 30-40 ఏళ్ళకి ముందు అట్లా వెళ్ళి వాళ్ళు కలిసేవాళ్ళం. వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు, కొన్ని ఇంట్లో సమస్యలు, పిల్లల మాట వినకపోయినా, కుటుంబం ఎదుగుదల లేకపోయినా, డబ్బు సమస్యలు అలాంటివి ఏదైనా ఉంటే, ఒక్కరి ఇంట్లో ఉన్నవే ఇప్పుడు సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు తల్లి. కానీ ఆ సమస్యలు ఉన్నప్పుడే మనకి అన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే అప్పుడు అట్లా తిరిగే వాళ్ళం. మేమే వెళ్తాం, మా కాడికి ఎవరు రారు. మేమే వెళ్ళి వాళ్ళ కలిసి వాళ్ళ ద్వారాగా కొంతమందిని కలిసి మేము చేస్తే వాళ్ళు మాకు ఏదో వాళ్ళ వల్ల అయ్యింది, ఇప్పటికీ వాళ్ళు ఇచ్చేది దాన్ని బట్టి జీవనార్థం చేసుకుంటూ, మాకు అడవులలో ఇంత ముందులకి ఇప్పుడు ఏమి లేదు కదా, వ్యవసాయం లేదు, పంటలు లేవు, ఇక వచ్చేవి బట్టి మనం బతకాలంటే బతకలేము. ఇప్పుడు కూడా వస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు ఏమైందంటే ఇప్పుడు 20-30 ఏళ్ళ కానించి పెద్ద పెద్ద ధరలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు అడవిలో ఉండొద్దు, ఇక్కడ మీకు పాములు, జంకు, అడవులు, పులులు, పెద్ద పెద్ద జీవరాశులు మీ మీద పడతాయి అంటే వాటికి మా దగ్గర కట్టుబాటు ఉంటాయి. మాకు కొన్ని వేర్లు ఉంటాయి, చెట్టు క్రియలు మేము గీత గీసుకుంటాం. మా గూడెం చుట్టూ మేము ఒక గీతలకు గీసుకొని కట్టు కడితే మాకు ఎలాంటి శక్తులు మా దగ్గరికి రావు. ఇది ఇలాంటి అడవిలో వస్తే ఉంటాయి కదా, పులులు కానీ, వేనిగలు కానీ, ఎలాంటివి కానీ, ఇస పురుగులు కానీ, పావులు కానీ. నాకు ఇదే అంటే కొంచెం భయం వేసేది. తండాల్లో ఈ అడవుల్లో నుంచి నివసించే వాళ్ళు ఏదైనా క్రూర మృగాలు వచ్చినా, పాములు వచ్చినా, పెద్ద పెద్ద అనుకొండలు వచ్చినా ఎలాగా వీళ్ళు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని. సో ఈ కట్టు అనేది గీసుకుంటారు. ఎందుకంటే ఇది మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఇంత పకడ్బందీగా మేము అక్కడ ఉండగలుగుతున్నాం అంటే ఒక హాస్పిటల్ లేకోకుండా, ఒక సిటీకి దగ్గర కాకుండా ఆ అడవిలో మేము నివసిస్తున్నాం అంటే మాకు ఆ మాత్రం ఆ తల్లి అనుగ్రహం ఉండబట్టే మేము ఇన్ని రోజులు కూడా మాకు ఏం కాకుండా, ఏదైనా తేలు గరిచినా, పాము గరిచినా, ఏది గరిచినా మా దగ్గర మందులు ఉంటాయి. చెట్టు ఉంటుంది, చెట్టు పస్త్ర తీసి ఎమ్మటే తాగితే ఎంతలా పామైనా కూడా ఏం కాదు. గురుజీ, ఇప్పుడు ఈ విషయం అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆకుపసర్లు అనగానే మందు పెట్టడం అనేది కూడా ఆకుపసర్ల వల్లే, అంటే వీటితోనే మందు పెట్టడం అనేది జరుగుతుందని విన్నాను. కొంతమందిని అంటే జనరల్గా ఇళ్లలో లేదంటే మన మాట వినని వాళ్ళు, వాడికి మందు పెట్టేసింది నా కోడలు అని చాలా జనరల్గా మాట్లాడుతారు. అది ఇప్పటి నుంచి కాదు తల్లి, చాలా సంవత్సరాల కొద్ది కూడా ఇది జరుగుతూనే ఉంది, మందు ఉంది. అసలు ఏ విధంగా పెడుతూ ఉంటారు అంటే వాళ్ళ మాట అయినట్టుగా. ఇప్పుడు భర్త భార్యలు ఉన్నారు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇడుకోరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఆకుపసరలు, చెట్టు క్రియలు, భర్త మాట అయినట్టుగా ఇంట్లో ఎలాంటి సమస్య లేకుండా ఉండడానికి అవి మళ్ళీ కక్కించడానికి కూడా మందు ఉంది. ఆ మందు పెట్టేనుకో దాంట్లో రకాలు ఉంటాయి. కొంతమంది మాట వినేదానికి పెడతారు, కొంతమంది ఇబ్బందికరంగా చేస్తానని కూడా పెడతారు. అలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎండిపోవటం, బక్కగా కావటం, ఆకలి కాకుండా ఉండటం, కడుపు నొప్పి లేవటం, చాలా మనిషి ముఖంలో కళ లేకుండా పోవటం అవి జరుగుతాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేతిలో పసర పోస్తాం, అరిచేతిలో. ఆ పసర పోసినప్పుడే దాన్ని బట్టి మనం కనిపెట్టచ్చు వాళ్ళకి కడుపులో మందు ఉందా లేదా, ఉంటే ఇది ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది చూసి దాన్ని బట్టి మనం ఇరుగుడు మందు మనం తయారు చేసి ఇస్తే కొంత వాంతిలో పడిపోద్ది, కొంత మోసంలో పడిపోద్ది. అప్పుడు ఆ నొప్పి కానీ ఆ ఆరోగ్యపరంగా వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటకు వస్తాం. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి మందులు పెట్టేవాళ్ళు ఉన్నారా? తల్లి మీకు తెలియదు ఏముందమ్మా, అంటే మీ దగ్గరికి వస్తూ ఉంటారా? మా దగ్గరికి వస్తారు, ఇప్పుడు కూడా వస్తారు. వచ్చి గురువుగారు మా అబ్బాయికి ఇట్లా ఉందని, ఇంతకుముందు మంచిగా ఉండేవాడు, ఇప్పుడు మాట అయినట్లే, ఆరోగ్యం బాగలే, హాస్పిటల్ పోయినా కూడా ఎన్ని మందులు ఇచ్చినా ఏమీ అనుకూలంగా లేదు, డాక్టర్ గారు కూడా ఏమి లేదని చెప్తున్నాడు. ఏం స్వామి ఇది ఎట్లా ఉందన్నప్పుడు మనం ఈ పసర పోసి చూస్తాం అరిచేతిలో వాళ్ళకి ఏమైనా ఉందా లేదా. ఉంటే దానికి ఏదైనా చేయాలంటే మనకి
దానికి పరిష్కారం చేసి దాన్ని క్లియర్ చేయగలుగుతాం. ఓకే, దాన్ని బట్టి చేస్తాం. అలా. అలాగే గురూజీ, ప్రతి ఒక్కరు కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. అవును తల్లి. అందరికీ అంటే డబ్బున్న వాళ్ళకే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళకే ఆర్థిక సమస్యలు కామన్. మరి ఆర్థిక సమస్యలతో మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు? అయితే అమ్మ, నువ్వు అడిగింది మంచిది. ఎక్కువ శాతం ఇప్పుడు ప్రపంచమే డబ్బు. నువ్వు చెప్పింది కాదు, ప్రపంచం మొత్తం మీద అందరూ డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనివాడు దేనికి పనికిరా అని అంత స్థితికి వచ్చింది. డబ్బే అన్నీ చేపిస్తుంది. చెడు చేపిస్తుంది, మంచి చేపిస్తుంది, కడుపులు పుట్ట కొడుకులతోనే కూడా దుర్మార్గం చేపిస్తుంది, కుటుంబాలు ఇడిపోటాలకి, అన్నదమ్ములలో గొడవల గాటాలు, ఆస్తి తగాదలు, ఒకళ్ళ మాట ఒకరు ఎన్నుకుంటూ పోటాలు, ఇవన్నిటికి కారణం మూలం డబ్బు. డబ్బుతోనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఇంతకుముందు కాలం అట్లా ఉండదు. ఒక అభిమానం ఉండేది. మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబం, ఒకరికి కష్టం వస్తే మనం ఆదుకోవాలి, నాకు కష్టం వస్తే అన్న ఆదుకోవాలి, అన్నకు కష్టం వస్తే మనం ఆదుకోవాలి, కుటుంబం, మన ఇల్లు, మన అమ్మ, అక్క, చెల్లెళ్ళు అన్న ఒక బంధం ఉండేది తల్లి ఇంత ముందు కాలంలో. ఇప్పుడు అవన్నీ లేవు. నా భార్య, నా పిల్లలు, నీ బాగుంటే అసలు అట్లా అనుకొని సొంత అన్నదమ్ములకే గొడవలు, విభేదాలు. వాడు బాగుండకూడదు, నేనే బాగుండాలి, ఈ ఆస్తి మొత్తం వాడి పేరు మీద ఉన్నది, నా పేరు మీద ఎక్కించుకోవాలి, నేనే బతకాలి అని అనేవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వందల మంది తెలియ మా కాడకు వస్తారు. స్వామి, అన్నదమ్ములు అండి, మా నాన్న సంపాదించిన ఆస్తి నాకు ఈకోకుండా మొత్తం దగ్గర పెట్టుకొని నన్ను కొట్టడం, కేసులు పెట్టడం, నన్ను ఇబ్బందులు పెడతాం, ఇలా చేస్తున్నాడు స్వామి, దీనికి పరిష్కారం ఏంటని అడిగేవాళ్ళు వందల మంది ఉన్నారు. అట్లా దీనికి పరిష్కారం చూపిస్తారు. పరిష్కారం ఏంది లేదు తల్లి, కానీ అన్నిటికీ ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ కొంతమంది చెబుతారు, అన్నీ చేసేస్తాం అయిపోతా అంటారు. అది నమ్మొద్దు, తెలిసిందా? కొన్ని అయ్యే పనులే అవుతాయి. నా వల్ల కూడా అంతే. ప్రతి పని నేను చేస్తా. మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అంటే ఇది సమస్య విన్నాక ఇది అవుతుంది అంటే సమస్య చూస్తా. సమస్య చూస్తే మన వల్ల కాని పని ₹1 తీసుకొని కూడా చేయకూడదు. ఒక మనిషికి ₹1 పుణ్యానికి రాలే, వాళ్ళు కష్టపడితేనే వచ్చింది. ఆ రూపాయి మనం తీసుకుంటున్నాం అంటే మన వల్ల అది అయ్యేద్దా కాదా అని మనకు ఒక నిర్ధారణ కావాలా. ఆ శక్తి ఆ తల్లిని మనం అడిగినప్పుడు అది మనం చేయగలిగే పని, చేయగలగని పనే, అది మన వల్ల అవుతుందా కాదా అన్నప్పుడు దానికి మనం చేస్తాం. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేస్తానికి మనం ముందు ఉండాలా, కానీ చెడు చేయకూడదు. ఒక మనిషి అనేవాడు ఇప్పుడు ఈ ఇజ్జిలో మేము ఉన్నామంటే ఇది మాకు గురువులు, మా తాతలు మాకు ఇచ్చింది. ఇది మనం 10 మందికి మంచి చేయాలా, కానీ మన వల్ల ఏదో వాళ్ళు చెడిపోకూడదు, బాధపడకూడదు. తెచ్చిన తల్లి నేను చేసేది అది. నేను మీకే కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే చెబుతున్నా. నమ్మిన వాళ్ళని బాగు చేయాలా. డబ్బు ముఖ్యం కాదు. డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది వస్తారు, సమస్యలు వాళ్ళకి ఏమి లేవు ఖర్చు పెట్టుకోవడానికి, మన కాడకు వస్తారు. మనం కూడా డబ్బులు అడిగి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడితే ఏం లాభం? వాళ్ళకి ఇంకా బాధ, భక్తులు దేవుడి దగ్గర అభిమానంతో వస్తారు. మనకి ఆ తల్లిని నమ్ముకొని వస్తారు. గురువు గారు ఏదో చెబుతున్నాడు, మనకి ఏదో చేస్తాడు అని వస్తాడు. వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మనం ఇంకా ఇబ్బంది పెట్టి మాకు ఇంకా డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇయ్యి, లేదంటే నేను చేయను అని అనకూడదు. మన వల్ల అయింది చేయాలా, వాళ్ళు ఇస్తారు. గురువుగారు ఇంత కష్టపడి చేశాడు, ఏదో ఆయనకి జీవనం, ఆయనకి భోజనం తినాలిగా, బాడీ కట్టుకోవాలి, ఎన్ని ఉండాలి అని వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఇస్తారు. కొన్ని పూజలకి మనం చెబుతాం, ఈ విధానం ఉంది, ఈ వస్తువులు కావాలి. మనం పూజలు అంటే తల్లి కొన్ని హోమాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల లక్షణాల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు కోటేశ్వరులు. డబ్బులు మీరు అడిగి చూసావా, డబ్బులు ఉన్న వాళ్ళకి బాధలు ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళకే బాధలు ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. లేని వాళ్ళకంటే లేని వాళ్ళది ఏంటంటే ఈ రోజు కూలికి పోతా, ఒక ₹1000 సంపాదించుకుంటా, ఒక 500 ఇంట్లో ఇస్తా, ఒక 500 తాగుతా, తింటా, రేపు సంగతి రేపు సంగతి దేవుడు ఉన్నాడుగా, ఆ దేవుడే పెడతాడు. ఎందుకంటే ముక్కు పెట్టిన వాళ్ళకి మేత పెడతాడు, నారు పోసినప్పుడు నీరు పోస్తాడు దేవుడు అనుకొని బతికే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మన ప్రపంచంలో. తెలిసిందా? ఈ రోజే కొంతమంది అట్ట కాదు, మన పిల్లగాళ్ళు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు. ఈ కొడుకుకి ఇంత ఆస్తి ఉండాలి, ఈ కూతురికి ఇంత ఆస్తి ఉండాలి, నా పేరు మీద ఎంత ఉండాలి, నా భార్య పేరు మీద ఎంత ఉండాలా, భవిష్యత్తులో మా తరతరాలకి ఒకరికి తరగని ఆస్తి మాకు కావాలి అనుకునే వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కరు, అంటే మీరు కావచ్చు, మేము కావచ్చు, అందరూ ఉంటారు అట్లా. కానీ ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుందమ్మా, చాలు అనిపించదు. అన్నం పెట్టు, ఇంకొంచెం పెడతానంటే చాలమ్మా సరిపోయింది, కాదు ఇంకొంచెం తిను, లేదు సరిపోయింది అనిపించేది. అన్నమే ఒకటే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు, తెలిసింది తల్లి. దానివల్ల డబ్బే జీవితం కాదు. తెలిసింది. మన పుట్టంగానే మనతో డబ్బు రాలే. మంచి చెడు ఒక మనిషి ఉన్నాడంటే
చచ్చిపోయినా కూడా ఆ మనిషిని అనుకోవాలా, ఫలాని మనిషి చనిపోయాడు, చాలా మంచి వ్యక్తి, 10 మందికి సాయం చేసిన వాడు, ఎంతో మేలు చేశాడు, అలాంటి మనిషి చనిపోయాడని 10 మందిని అనుకుంటే అదే ఆ జీవితానికి ఒక ధన్యమైపోతుందంట. వాడు చచ్చిపోయాడు ఎందుకు, 10 మందిని ఏడిపించుకున్నాడు, అందరు సొమ్ము తిన్నాడు, అందరూ మోసం చేశాడు, అలాంటి వాడు చనిపోయాడు, వాడు చనిపోవడమే మంచిది, వాడు ప్రపంచం మీద ఉండకూడదు అనుకుంటే ఏం లాభం? ఆ మనిషిని పుట్టిన దానికి అసలు ఆ జీవిత పరమార్థమే ఉండదు. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. తెలుసుకున్నప్పుడే మన ప్రపంచం బాగుంటుంది, దాంట్లో మనం బాగుంటాం. గురూజీ, మీ దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అంటే వచ్చిన వెంటనే వాళ్ళని చూసి సమస్యను మీరు గుర్తించడం అది ఎలా జరుగుతుందంటారా? ప్రాసెస్ ఎలా జరుగుతుందంటారా, లేదంటే వీళ్ళు చెప్తారా? కొంతమంది చెప్తారు, కొన్ని చెప్పాలి కూడా. మనమే చెప్తాము, నేనే చేస్తాము అని మనం ఎప్పటికీ చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఎంత తెలిసినా వాళ్ళ సమస్యలు కొన్ని చెబుతారు, గురువుగారు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటారు. అది కరెక్ట్గా వాళ్ళకు ఉందా లేదా అనే దాంట్లో ఒకటి మనం ఏం చేస్తామంటే ఒక అంజనం తయారు చేస్తాం. అంజనం అనేది మా దగ్గర ఉంటుంది, అది అందరి దగ్గర ఉండదు, ప్రతి ఒక్కరు అంజనం అంటారు. అంజనం తయారు చేయాలంటే ఎవరి తరం కాదు, అది చాలా నిష్టతో. ఎలా ఉంటుంది గురుజీ, చూపిస్తారు? ఇగో ఇది తల్లి ఆకు ఉంది కదా, అంజనం వేసే విధానం. ఓకే, తమలపాకు మీద కాటుక గురుజీ. మీరు కాటిక అంటారు, ఇది కాటిక కాదు, కాటిక లెక్కనే ఉంటుంది, కానీ నల్లగా ఉంటుంది వల్ల మీరు కాటిక అంటారు. దీని విధానం, దీంట్లో కలిసే వస్తువులు చాలా, దీన్ని బట్టి ఇది ఈ అంజనమును ఇలా వేసి మనం చూసినప్పుడు మనకి ఇంతకుముందు మా తాతల కాలంలో కూడా అంజనం ఉందమ్మా. అవును, కానీ నేను కూడా చిన్నప్పుడు విన్నది ఏంటంటే ఏదైనా పశువులు పోయాయి, లేదంటే ఇంట్లో వస్తువులు పోయాయి, డబ్బులు పోయాయి, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు అంజనం వేయిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అని అనేవాళ్ళు. అవును తల్లి, అదే విన్నాను. కానీ మీరు సమస్యలకు కూడా అంజనం అనేసరికి నాకు అందుకనే అంటే అంజనం వేసే విధానం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది వేరు అది వేరు. అంజనంలో ఒక 3-4 రకాలు ఉంటాయి. వస్తువులు పోతే చూసే అంజనం వేరు. కొంతమందికి ఇంట్లో ఆవులు పోయినాయి, బర్రెలు పోయినాయి, పాలిచ్చే గేదెలు పోయినాయి, స్వామి తిరుగుతూ ఉన్నాం, ఏ పక్క పోయినా తెలియట్లే అంటే వాటికి వేసే అంజనం వేరే ఉంటుంది. ఆ అంజనం వేస్తే ఏ దిశలో ఉంది, ఏ పక్క ఉంది, ఈ దిశలో ఉంది పొమ్మంటే ఖచ్చితంగా పోతే ఆ దిశలో ఉంటుంది అక్కడ. అట్లా తెచ్చినవి కొన్ని వందలు ఉన్నాయి. కొంతమందిని మనుషులు పోతారు, పెద్దవాళ్ళు, చాలామంది ఇంట్లో ఇసుకు గొడవలు సమస్యలు వల్ల ఆ బాధ పడలేక పోయి కాశీయో రామేశ్వరమో ఎక్కడైనా పోయి కుటుంబాన్ని వదిలేసిపోతారు, సన్యాసిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మన కాడికి వస్తారు, అంటే మన కాడికి అప్పట్లో చెప్తున్నా, అప్పుడు వచ్చి అడుగుతారు, మాకు ఇట్లా మా పెద్ద ఆయన పోయి ఇంట్లోంచి కనపడట్లే, అప్పుడు ఫోన్లు ఉండవు కదా తల్లి, అప్పుడు అడుగుతారు. అడిగితే మనం చూసేవాళ్ళంట, చూస్తే మీ ఆయన ఇక్కడ ఉన్నాడు, ప్రాణంతోనే ఉన్నాడు, ఏం కాదు, కానీ మనిషి అయితే ఉన్నాడు, కానీ మీ భయపడాల్సిన పని ఏం లేదు, ఇది విధానం అని చెప్పి ఒక ధైర్యం. మనిషికి కావాల్సింది ధైర్యమే తల్లి, ఏది మనకేం లేదు, అంతా ఏదున్నా కూడా ఆ దైవ దృష్టిలో మనం చూసేది అంజనం అంటారు. అంజనం చూసినప్పుడే అలా. కొంతమంది వస్తువులు పోయినాయండి, మాకు ఎవరు తీశారు, ఏంది అది మీరు కొంచెం చెప్పగలుగుతారా అని వచ్చి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాటి వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళే తీస్తారు, ఆ అంజనంలో కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. అప్పుడు మనం దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో బట్టి అది చెప్పాలా చెప్పకూడదా అని ఆలోచన చేసి చెప్పేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు మరి అలాంటివి ఒకవేళ జరిగితే చెప్తారా? నేను చెప్తాను, కానీ ఆ టైంలో అక్కడ జరిగేది, అట్లా చెప్తే దానివల్ల కొన్ని గొడవలు కూడా అవుతాయి. తెచ్చిందా ఇంట్లో భర్త తీసాడు, లేదా భార్య తీసింది, లేదా తోటి కోళ్ళ తీసింది, లేదా తమ్ముడు తీసారు, అట్లా చెప్పి అప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. దానివల్ల ఆంజనేయం అనేది కూడా కొంతవరకు దానివల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పి దాని ఆబ్జెక్ట్ జరిగింది. అప్పట్లో చెబుతున్నా. తర్వాత మేము మా జ్ఞాపకంలో మేము తయారు చేసిన అంజనం ఇది ఎలా అంటే ఆరోగ్యాన్ని బట్టి, మనిషి కదలికలు, వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళ మీద ఏమన్నా చెడు ప్రభావాలు కానీ, చెడు గాలులు, చెడు ఏమన్నా జరిగిందా, కుటుంబ అభివృద్ధి కాకుండా ఉండటానికి కారణాలు ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడ్డా డబ్బు లేకుండా, ఏ పని ముందుకు పోకుండా, అనుకున్నది ఏది కాకుండా, మనశ్శాంతి లేకోకుండా ఎన్నో ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఉంటారు. అది ఎందువల్ల వాళ్ళు అడుగుతారు మమ్మల్ని, గురువుగారు నేను పనిచేస్తా, డబ్బు సంపాదిస్తా, బాగానే ఉంది, దేవుడి దయ వల్ల ఆ తల్లి దయ వల్ల బాగానే ఉంది, కానీ ఎంత సంపాదించినా కూడా ఇల్లు కట్టాలని ఆశ కావట్లే, ఇంకా ఏదేదో చేయాలి అని ఉంటుంది, కానీ ఎటు వస్తుందో ఎంత పోతుందో ఎటు పోతుందో తెలవట్లే, ఇంకా అప్పులు ఏంటి నా సమస్య, ఎందువల్ల జరుగుతుంది అని అడిగేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు తల్లి. దానికి మనం చూస్తాం అసలు ఏంటి కారణం, ఏదన్నా వాళ్ళకి గ్రాపాటు ఉందా,
టయాలు కొన్ని బాగలేనప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు ఏమన్నా కారణం అవుతున్నాయా అని చూసి దానికి ఏమి చేయాలో అది చేస్తాం. చేసినప్పుడే ఆ సమస్యలో శాంతి అయితే. ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ ఉంటుంది తల్లి. ఇప్పుడు ప్రతి సమస్యకి సొల్యూషన్ కూడా ఇస్తాడు కదా. మనిషిని పుట్టించిన వాడు ఏదో రూపకంగా అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. అట్లక్కనే కొన్నిటికి అన్నిటికీ నేనే చేస్తా అనే మాట తప్పు. నేను చేయనట్ల కొన్ని నా వల్ల అయినాయి. దాంట్లో కొన్ని మంచి ఉంటాయి. ఆ మంచి పనుల వరకు నేను ఆలోచించి వాళ్ళకి నేను భరోసా ఇవ్వగలుగుతా. ఈ విషయంలో మీరు ఇలా చేసుకోండి, మీరే చేసుకోండి. నిజంగా ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. అంటే అన్నిటికీ పరిష్కరించే మీరు కొన్నిటికి మాత్రమే ఇస్తాను అని చెప్పడం అంటే దాదాపుగా చాలా మంది గురూజీలు ఏంటంటే నేను ఏ సమస్య అయినా పరిష్కరిస్తా అని చెప్తారు. అది తప్పు. అది కానీ మీరు ఆ రిలేషన్స్లో మళ్ళీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కొన్నిటికి మాత్రమే చెప్పగలను అని చెప్తున్నారు కదా. మనం ఒక దైవ సన్నిధిలో ఉన్నాం, ఒక 10 మందికి మంచి చేయాలా. ఆ మంచి చేసే స్థానంలో మనం కూర్చొని ఏదో చెప్పి కానీ అసలు మనసులో సృష్టించి నీకు అది చేసి పెడతా, ఇది చేసి పెడతా, నీకు డబ్బులు కోట్లు వచ్చి పడిపోతాయి, ఆ అమ్మాయి నీకు వస్తుంది, ఈ అబ్బాయి నీకు వస్తుంది అని వశీకరణం చెప్తా. నువ్వు అడిగిన దాన్ని చెప్తా తర్వాత అని నేను ఎప్పటికీ అలాంటి పని చేయను. ఇప్పుడు అమ్మాయి వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? మంత్రాలతో వస్తుందా? అది తప్పు కదా. మీరు అమ్మాయి అబ్బాయి అనగానే వశీకరణం గురించి మీ దగ్గరికి వస్తూ ఉంటారు, అడుగుతారు వశీకరణ చేస్తావా అని. నేను చేయను, అలాంటి పనులు చేయను, ఎప్పటికి చేయకూడదు కూడా. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు, స్వామి ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయికి నాకు వశీకరణ చేసి నాకు అయ్యేటికి నువ్వు చేయండి అంటాడు. అది ఎంత తప్పు తల్లి? వాళ్ళ అమ్మా నాన్న ఒక బిడ్డను కని పెద్ద చేసి చదివించి ఆశలు పెట్టుకొని మంచి కుటుంబంలో ఇవ్వాలి, మంచి అల్లుడు తెచ్చుకోవాలి అని తల్లిదండ్రులు ఉండదా? వీడెవడో దారిని పోయేవాడు వచ్చి ఆ అమ్మాయి నాకు కావాలి నువ్వు చేసి పెట్టు స్వామి అంటే అది మనం చేసి పెడితే అది ఎంత దుర్మార్గం, అది ఎంత తప్పు. తప్పు కదా, అలాంటివి చేయకూడదు. అవి తెలిసినా కూడా ఆ విద్యలు చేయకూడదు. కానీ కొంతమంది అంటారు, మీరు అడిగినట్టుగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, కానీ నేను మట్టికి నేను దేంట్లో కూడా అలాంటి పని చేయను. అది చేయకూడదు కూడా చెబుతా తల్లి. అయితే నువ్వు అన్నావు కదా భార్య భర్తలంటే, భార్య ఎంతో కష్టపడుతుంటుంది, పిల్లలు ఆడవాళ్ళంటేనే కుటుంబం. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ కాలంలో ఉద్యోగాలు కాదు కదా తల్లి. పొద్దున్న లేవటం, ఇంట్లో పని చేసుకోవటం, పిల్లలు చూసుకోవటం, పిల్లలు బడికి పంపించుకోవటం, తర్వాత అన్నం భోజనం, తర్వాత ఏదైనా కూలి పని ఉంటే చూసుకోవటం, వ్యవసాయం అంటే వ్యవసాయం చేసుకోవటం, ఈ పనులు చేసుకుంటారు. ఇన్ని చేసుకొని కూడా భర్త భార్య ఇద్దరి మధ్యలో సమస్యలు, ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎన్నుకోరు. అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఏదో మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి గూడాలకు వచ్చి అడుగుతుంది, స్వామి ఇంత చేస్తున్నాం రాజుగారు, మా ఆయన నన్ను పట్టించుకోడు, నన్ను చూడంగానే ఏదో ఒక పెద్ద పనులు చూసినట్టు చూస్తాడు, కోపంగా చూస్తాడు, నన్ను అంటేనే చిరాకు పరాకు, పిల్లల్ని సరిగా పట్టించుకోడు, అసలు ఏంటి నేను చేసిన తప్పు ఏంటి, ఇన్ని చూసుకుంటా నేను ఇంత చూసినా కూడా నన్ను చూస్తే చాలా మనిషి విరోధంగా ఒక పగస్తురాలు చూసినట్టు చూస్తాడండి అని అడుగుతాడు. ఆమె అడిగిన దాంట్లో అర్థం ఉంది కదా. దానికి మనం ఏం చేస్తామంటే అలాంటి వాటికి మనం చేయొచ్చు. కొన్ని మూలికలు ఉంటాయి మా దగ్గర, చెట్టు క్రియలు ఉంటాయి. ఆ చెట్టు క్రియల ద్వారాగా వాళ్ళ మనస్సు మారి వాళ్ళిద్దరు ఒకటై మంచిగా ఉండాలి, సమస్య ఉండకోకుండా భర్త భార్యలు పిల్లలు ఒకరు అర్థం చేసుకొని బాగుండేదానికి మనం ఆ దేవుడి దగ్గర కొన్ని అమ్మవారి దగ్గర ప్రార్థన చేసి వాళ్ళకు కొన్ని మంచి జరగాలి కదా అని చేస్తాం. అవి కొన్ని ఫలిస్తాయి, అలాంటి వాడు చేయొచ్చు. గురుజీ, మనుషుల వశీకరణం అనేది విన్నాము, ధన వశీకరణం అనేది కూడా ఉందా? నిజంగా ధనాన్ని వశీకరణం చేయడం జరుగుతుందా? అంటే అమ్మా, ధన వశం అంటే ధనానికి ఏదో మనం చేసి మనం వశీపరచుకోవడం అనేది తప్పు, అది కాదు. ధనాకర్షణ. ధనాకర్షణ అంటే మనకి ఎంత సంపాదించినా, ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దలు అనేవాళ్ళు లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడుతుందంట, ఆ తలుపు కొట్టేప్పుడే తలుపు తీయాలంట, తీసినప్పుడే ఆ తల్లి మన ఇంట్లోకి వస్తుందంట. ఆ టైంలో ఎవరో పోతున్నారు లేని మనం సపడాకుంటే ఒకటో రెండో కొట్టి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే అది ఒక టైం అంటారు. ఆ కటాక్షం, ఆ లక్ష్మీ కటాక్షం మనం ఎప్పుడు మనల్ని వరించి మనలో వస్తుందో అప్పుడే అనుభవించాలి, అప్పుడే మనకి అవుతుంది. కానీ మనమేదో చేసి ఆ లక్ష్మీ కోట్లు మన దగ్గరికి రావాలి అనుకోవటం మూర్ఖత్వం, అది కరెక్ట్ విధానం కాదు. కానీ ధనాకర్షణ అనేది కూడా ఉంది. ఎందుకంటే మన ఇంట్లో డబ్బు నిలవదు, సంపాదించింది ఎంత సంపాదించినా నిలవదు. ఉద్యోగం చేసినా అంతే ఉంటుంది, పిల్లలు సంపాదించింది ఉండదు, ఏ పని కాదు. అప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి మనం శాంతి చేయాలి. చేసి ఆ ధనాకర్షణ చేస్తే కొంచెం
ఏదో లక్షల కోట్లు వచ్చి పడిపోతాయి మాట ఉట్టిది. కానీ ఆ సమస్యలు ఉండవు. ఓకే, ఆ సమస్యలు తగ్గుతాయి. ఆ సమస్యలు తగ్గి ఆ డబ్బు వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు తొలగిపోయేదానికి చాలా ఛాన్స్ ఉంది. ఓకే, అవి చేయొచ్చు మనం, తెలిసిన తల్లి. కానీ లేని సృష్టించి ఏదో వస్తుంది అయిపోద్ది అన్నమాట తప్పు. ఓకే, అది కరెక్ట్గా. గురూజీ, చేతపడి అనేది ఈ కాలంలో కూడా ఉందా? నిజంగా చేతబడి వల్ల మనుషులు వశమైపోవడం, అంటే నలిగిపోవడం అనేది జరుగుతుందా? ఈ కాలంలో కూడా ఉందా? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ భయంతోనే ఉంది. ఎక్కువ శాతం చేతబడి ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళంతా అదే రావటం. గురువుగారు, మా ఇంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి, ఆరోగ్యం బాగలే, మాకు ఎవరో చేతపడి చేసే ఉంటారు అనుమానం. ఓకే, కానీ చేతపడి అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎవరో చెబుతారు, కానీ అది ఎవరో లక్షలలో వందలలో ఆ జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు 10 మందిని నేర్పుతారు. నేర్చుకున్న విద్య వాళ్ళతో పోకూడదుగా. గురు విద్య లేనిది గుడ్డి విద్య. గురువుతో నేర్చుకున్నదే గురు విద్య. ఆ గురువుతో నేర్చుకున్నప్పుడు ఆ గురువు చెడు చేయమని చెప్పడం. ఏ గురువు చెడు చేసి ఒకళ్ళకి ఇబ్బంది పెట్టి ఒకళ్ళని ఏదైనా చేయమని చెప్పడం. కానీ ఈ నేర్చుకున్న వాళ్ళు అట్లా ఉండరుగా. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలంటే నేను చేయాలి, మంచి చూసిపోతే నీ బతికేది ఎట్లా అని వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఒక 10 మంది నేర్చుకుంటారు. ఆ 10 మందిని ఇంకో 20 మంది నేర్పటం, ఆ 20 మంది ఇంకో 20 మంది నేర్పటం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పోవటం, మాకు ఆపోజిట్గా ఉన్నారు, మా అన్నదమ్ములే ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆయనకి ఏదైనా చెయ్యి, కాలు చేయి లేవడకుండా చేయటమా, ఏదో డబ్బు పరంగా కోల్పోవటమా, భార్య భర్తలు ఇడిపోవటమా, మనశ్శాంతి లేకుండా పోవటమా, అనుకున్న పనులు కాకుండా పోవటమా, అట్లా వాళ్ళ పగను బట్టి వాళ్ళ మనసులో ఉన్న బాధను బట్టి అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కానీ సమానంగా అయితే చేయరు. నేనైతే చేయను అలాంటి పని. నా కాడికి కూడా వస్తారు చాలామంది, గురువుగారు విద్య వచ్చు కానీ చెయ్యరు, నాకు ఆ విద్య నేను నేర్చుకోలే, నాకు తెలియదు, అలాంటిది చేయను, నాకు ఆ విద్య నేర్చుకోలే, అది మనకు అవసరం లేదమ్మా. ఇప్పుడు విద్య నేర్చుకుంటే ఎవరి మీద ఒకరి మీద పైన చేయాలంట, చేయకపోతే ఆ విద్య మన దగ్గర ఉండదు. బాగా మీరు తెలుసుకోండి తల్లి. ఇప్పుడు ఒక మనిషిని మనం ఏదైనా ఒకటి మనం దుర్మార్గంగా చేయాలంటే మనం అది నిజమా ఉడిదా తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలంటే ఎవరి మీద చేయాలిగా. అసలే మన సంస్కృతి శత్రువుని కూడా గౌరవించే సంస్కృతి. చేయాలంటే అది మనకు అవసరమా? దానివల్ల నేను అలాంటి విద్య ఫస్ట్ కాంచి నేర్చుకోలే. నాకు చాలా మంది నేర్పుతున్నారు మా గురువులు, అయినా నాకు అది అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక దైవ స్థానంలో ఉన్నాం, సంపాదిస్తున్నాం తల్లి. సంపాదించేదంతా దేనికి? మనం అత్తపోయేదేవి లేదుగా. ఒక మంచి పేరు తప్ప కడుపుకి కావాల్సిన అన్నం. మనం నమ్మి వచ్చిన వాళ్ళకి 4 మాటలు, మంచి మాటలు. మరి ఇలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తే మీరే ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? అమ్మా, ఇప్పుడు మీరు అడిగారు కదా చేతపడి గురించి అని. చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు, ఆరోగ్యం బాగలేక. ఏ హాస్పిటల్ పోయినా స్కానింగ్ తీస్తారు, అన్ని రిపోర్ట్లు నెగిటివ్ వస్తాయి. మంచిగా బాగుందండి, ఏమి లేదు, కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం పోదు. ఆరోగ్యం బాగాలేకుండా ఉంటాం, కాళ్ళు నరాలు గుంజటం, సూదులు గుచ్చినట్టుగా ఉంటాం, ఒంట్లో సూదులు గుచ్చినట్టుగా అలా ఉంటాం. వాళ్ళు చెప్తారు, గురువుగారు ఇక్కడ గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది, కాళ్ళలో గుచ్చుకుంటుంది, తొడలో గుచ్చుకుంటుంది, ఈపును గుచ్చుకుంటుంది. ఏమిటండి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం మేము, మాకు ఏమిటో మాకు తెలియట్లే. ఎక్కడికి పోయినా ఏమి లేదంటున్నారు, గుళ్ళకి పోతున్నాం, పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తున్నాం, కానీ ఇది పోవట్లే. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి నీకు ఏమి లేదని చెప్తున్నాం. 10 మంది నన్ను పిచ్చిదాని లెక్క అనుకుంటున్నాను, సో ఈ పిచ్చి వేసింది అనుకుంటున్నాను. నా బాధ నాకు తెలుస్తుంది, ఎదుటోడికి తెలియదుగా అని అడుగుతారు. అలాంటి వాళ్ళ మీద ప్రయోగం ఉంటేనే అలా ఉంటుంది, తెలిసిన తల్లి. అవి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అట్లా చేసేవాళ్ళు కొంతమందిని పనులు కాకుండా ఉండటానికి ఎదుగుదల ఆపటం, వాళ్ళు మంచిగా ఉండకుండా ఉంటాం, వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ సంతోషాన్ని చూసి వారవలేక వాళ్ళు ఎడగొట్టాలి, మనశ్శాంతి లేకుండా చేయాలి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టాలి అనుకోవటం, ఆస్తి మొత్తం నేనే ఆక్రమించుకోవాలనుకోవటం, అట్లా చేస్తుంటాం కొంతమంది. అలాంటి వాటికే చేతపడే విధానం చేసేవాళ్ళు ఉంటారు, చేస్తారు. అలాగే ఈ మధ్య కాలంలో ఏంటంటే పేరెంట్స్ కూడా ఎక్కువగా ఆలోచిస్తుంది పిల్లల గురించి. పిల్లలు కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. చదువులో ఉద్యోగంలో రాణించాలి అంటే విదేశీయానం వెళ్ళాలి అన్న మీ దగ్గర పరిష్కారం ఉంటుందా గురుజీ? అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. అయితే తల్లి, కష్టపడి చదివించాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి చదివిస్తుంటారు. ఈ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు కాలం వాళ్ళు? ఫ్రెండ్స్ అమ్మడి తిరగటం, స్నేహితులు అమ్మడి తిరగటం, ఫోన్లు పట్టుకోవటం, ఈ చదువుని మర్చిపోవటం, అమ్మా నాన్న కళలో
నెరవేర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెడతాం, సినిమాలకు పోవటం, ఏదేదో చేయటం, ఇలాంటి చేస్తే వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. స్వామి మా పిల్లలు చదవట్లేదండి, మా ఆశ చదవాలి, ఉద్యోగాలు చేయాలి, విదేశం పంపించాలి అని అనుకుంటే ఎంత చెప్పినా వినడండి అంటారు. వాటికి మా దగ్గర కొన్ని చెట్లు ఉంటాయి, సరస్వతి మూలికలు ఉంటాయి, సరస్వతి లేహాలు ఉంటాయి, సరస్వతి మూలికలు ఉంటాయి, చెట్టు క్రియలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటి వాళ్ళ పేరు మీద మేము చేసి మేము పెడితే వాళ్ళలో మార్పు వచ్చే అవకాశాలు చాలా మందికి ఇచ్చే నేను. చాలామంది మంచిగా అయిన వాళ్ళు కూడా నా కాడకు వచ్చి గురువు గారు మీరు చెప్పినట్టుగా అబ్బాయి ఇప్పుడు పర్లేదండి, మార్పు వచ్చింది, తల్లిదండ్రుల మాట వెనకపోయినా ఇప్పుడు ఆ వేరు ఇచ్చిన కాంచి కూడా వేరంటే ఇలా ఉంటుంది తల్లి. చూసారా, సంజీవి అంటుంది దీన్ని, సరస్వతి సంజీవి. దీన్ని కొన్ని గంధం తీసి బొట్టు పెట్టుకుంటారు, లేదా కొంత గంధం తీసి పాలల్లో కలిపి తాగుతారు. ఒక్కొక్కదంటే ఒక విధానం, మనిషిని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ పిల్లల ప్రవర్తన బట్టి మనం చెప్తాం. ఆ రకంగా చేస్తే దానికి సరిపోతుంది. కొన్ని వేర్లు ఉంటాయి మనకు అనుకున్న పని జరిగేట్టుగా. మన ముఖం చూసిన వాళ్ళు శత్రువు కూడా మనకి మిత్రులు కావాలి వర్క్ పరంగా. ఇప్పుడు మీరు ఉన్నారు, 10 మంది దగ్గరికి వెళ్తుంటారు మీడియా కోసం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, మాట్లాడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే స్వామి మీ ఇంత వర్క్ చేస్తున్నా కూడా మమ్మల్ని పెద్ద పై అధికారులు మమ్మల్ని గౌరవించలేదండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వస్తారు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని చెట్లు ఉంటాయి మూలికలు. ఎందుకంటే తప్పు కాదు, మంచిగా ఉండేట్టుగా, మంచిగా ఉండటానికి. మనం చూసిన వాళ్ళు శత్రువులు కూడా మిత్రులు అయ్యి అలాంటి సమస్య లేకోకుండా అన్ని విధాలుగా మనం సొసైటీలో మంచిగా ఉండాలి. అట్లా చాలా మంది బాధపడుతుంటారు, స్వామి నేను ఎంతో చేస్తాండి వర్క్, కష్టపడి ఎంత చేసినా కూడా నన్ను కొంచెం కూడా సహించడు, నువ్వేం చేసేవాళ్ళే అంటాడు. అలాంటి దానికి కూడా కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్టు క్రియలు ఉంటాయి, అవి చేస్తాం. గురుజీ, ఇంకా మీరు అంటే ఇలాంటి మెయిన్ సమస్యలే కాకుండా కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల వివాదాలు కానీ, మందు తాగించడం అంటే మందు ఎక్కువగా తాగే వాళ్ళకి తగ్గించడం కానీ, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చూపిస్తారు. అయితే అమ్మా ఇప్పుడు ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ చేసి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ చేసి ఏమి తోసక అప్పులు తెచ్చి లోన్లు తెచ్చి ఇల్లు కట్టి ప్లాట్లు కొని అవి సేల్ కాక అమ్మలేక బేరం వస్తుంది, చూడటం వెళ్ళిపోవటం. వీళ్ళు అది అమ్మితేగా అక్కడ అప్పు కట్టేది, ఇది అమ్మపోతే అప్పు కట్టలేదుగా. అట్లా ఎంతోమందిని బాధపడుతున్నారు. మా కాడికి వస్తారు, గురువుగారు రియల్ ఎస్టేట్ చేస్తాండి, 1 ఎకరం 2 ఎకరాల ప్లాట్ చేసా, అప్పు తెచ్చి పెట్టండి, ఈ సేల్ కావట్లేదు, మాకు ఎవరు వస్తున్నారు పోతున్నారు చూసిపోతున్నారు, ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోవట్లేదండి, అప్పుల వాళ్ళకి టైం అయిపోయింది, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు అని అంటారు. అలాంటి వాళ్ళకే మనం వశీకరణ చేసేది, ధన వశీకరణ, జన వశీకరణ, జనాకర్షణ అంటే దాన్ని. మనం చూసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా కొంత మన మాట అయినట్టుగా మనం, అంటే తప్పుగా కాదు, వ్యాపార పరంగా మనకేదో సేల్ అయ్యేట్టుగా కొంతవరకు మనం ముందుకు పోయే అవకాశాలకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం కదా. అలాంటి పనులు మన దగ్గరికి వచ్చి అడుగుతారు. కానీ ఎంతోమంది బాధపడుతుంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా ఇబ్బందులు పడి లేని వాళ్ళు కూడా పెట్టి డబ్బులు తీసుకోలేక అప్పులు కట్టలేక ఇబ్బంది పడే వాళ్ళకి మనం చేస్తాం, అవి మనకు చేస్తాం. తర్వాత భార్య భర్తల సమస్యలు, భార్య మాట భర్త వెనక, భర్త మాట భార్య వెనక, పిల్లలు తల్లి మాట తండ్రి మాట వెనక విభేదాలు పడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు, గురువుగారు ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్పి దానికి కొన్ని సమస్యలకి మనం అమ్మవారు బోధించి ఆ తల్లి దరి వల్ల అమ్మవారి ప్రసాదం మనం కొన్ని చెట్టు క్రియలు కొన్ని వేర్లు ఇస్తే వాటి కూడా కొంచెం మంచి జరుగుతుంది. చాలా జరిగినాయి అలాంటి వాటి కూడా మనం చేస్తాం. ఖచ్చితంగా అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు నన్ను కలుస్తారు, ఫోన్ చేస్తారు, నేరుగా వస్తారు. అండ్ చాలామంది మీ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలకు పరిష్కారం పొందాము అని కూడా నేను బయట మాట్లాడినప్పుడు విన్నాను. అలాగే మీరు ఈ సమస్యలే కాకుండా మన ఆరోగ్యపరమైన సమస్యలు కూడా నాటు వైద్యం కూడా చేస్తారు కదా, అది ఇక్కడే చేస్తారా? నాటు వైద్యం అంటే అది మా తాతల కాంచి ఉండదు, ఇది మా వివిధ ఎంత ఉందో అది కూడా మాకు అంతే. ఎందుకంటే దీనికంటే ముందు మా తాతలు ఏదొచ్చినా మేమే చూసుకుంటాం. కడుపు నొప్పి కానీ మిగతా సమస్యలు, పిల్లలు లేకపోయినా ఆరోగ్య సమస్యలు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, తలనొప్పి కానీ, ఆస్మా, అప్పుడు షుగర్ బీపీ లేవులేండి, అప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం లేదు తల్లి. ఆ టైంలో కిడ్నీ, ఇప్పుడు ఉంది కిడ్నీ ప్రాబ్లాలు, కిడ్నీలో రాళ్ళు అంటాం, ఇన్ఫెక్షన్ అంటాం, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు అవన్నీ లేవు. ఓన్లీ నేను చెప్పిన వ్యాధులే, తలనొప్పి, ఏడి, ఒంట్లో వేడి, కళ్ళు మంటలు, ఒక పక్క తలనొప్పి లేవటం, జలుబు, పార్ట్స్ నొప్పి అంటారు దాన్ని, కరెక్ట్గా చెప్పావు, పార్ట్స్ నొప్పి. తర్వాత తల బరువుగా ఉంటాం, లేడీస్కి డేట్ కరెక్ట్గా రాకపోవటం, నెలల కరెక్ట్గా రాకపోవటం, వచ్చేప్పుడు బాగా విపరీతమైన కడుపు నొప్పి రావటం, వైట్ రావటం, తెల్లబట్ట అంటారు దాన్ని, తెల్లబట్ట కావటం, పిల్లల సంతానం కలక్కోకుండా ప్రతి నెల లేటు కావటం, అలాంటి వాటికి మా దగ్గర చెట్టు కిరీలు ఉంటాయి. ఆ డేట్ వచ్చినప్పుడు
3 రోజులు పోస్తే ఆ 3 రోజులు ఆ పసరు తాగి కారంతో తినాలన్నాం. కారంతో తింటే 100% పిల్లగలుగుతారు. అలాంటి మందులు అప్పటి నుంచి మా కాడ ఉన్నాయి. ఇప్పటికీ నేను చేస్తా. ఇప్పుడు ఇంకా కొత్త వ్యాధులు వచ్చినాయి. ఈ షుగర్ అని, ఆస్మా అని, వాటన్నిటికి కూడా నాటు వైద్యం ఉంది తల్లి. షుగర్కి చెట్టు క్రియలు ఉన్నాయి తల్లి. ఎంత షుగర్ అయినా కూడా అంటే ఎమ్మటే పరిపూర్ణంగా తినంగానే పోదు. కొంతకాలం దానికి ఒక 6 నెలలు ఒక కోర్సు వల్ల వాడాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మందు లెక్క షుగర్ ఈ నాటు మందు పనిచేయదు. ఇంగ్లీష్ మందు వేసుకోగానే పనిచేస్తుంది. సూదులు వేస్తారు డాక్టర్లు, పెద్ద వాళ్ళు చదువుకున్న గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద డాక్టర్లు, వాళ్ళ ముందు మనం అంతా ఉన్నారు. కానీ వాళ్ళ వైద్యం వేరు, నాటు వైద్యం వేరు. కానీ నమ్మరు. నాటు మందు నుంచి ప్రతి ఒక్కరు నమ్మరు. ఇది నాటు వైద్యం వేరు నుంచి అంటే కొంతకాలం ఎక్కువ పట్టినా వేరు నుంచి లాగేస్తుంది సమస్య. ఇప్పుడు చెట్టు ఉందమ్మా, ఇది చెట్టు మనం కత్తితో నరికేస్తే మళ్ళీ ఇగురు వస్తుంది. ఇది మందు అట్లా, మాది అట్లా ఉండదు. ఏరుతో పీకాడ పడేస్తే మళ్ళీ వస్తుంది అక్కడ మొక్క రాదు, అట్లా ఉంటుంది. కానీ నమ్మకం, టైం తీసుకుంటుంది. ఆ టయాన్ని బట్టి వాళ్ళు ఆగి ఆ మందు తింటే ఈ ఉన్న వ్యాధులు పోతాయి. ఇప్పుడు ఇలా ఏమనుకుంటున్నారు, ఈ పొడి ఎవరు తింటారు, నీళ్ళలో పోసుకొని తాగాలంట, చేదు నోరంతా చేదు, మనకు అవసరమా, డాక్టర్ గారి పోతే ఒక టాబ్లెట్ ఇస్తాడు, రోజు ఒక టాబ్లెట్స్ కూడా అయిపోయాయి అని దానికే ఎక్కువ శాతం పోతున్నారు. నాటు మందు అనేది కూడా నమ్మకం తక్కువ. కానీ 50 ఏళ్ళ మనుషులు ప్రతి ఒక్కరికి నాటు మందు మీద నమ్మకం. పిల్లలు లేకపోయినా మగవాళ్ళ సమస్య కానీ, ఆడవాళ్ళ సమస్య కానీ, షుగరు, బీపీ, ఆస్మా, కిడ్నీ ప్రాబ్లం, మొఖాల నొప్పులు, జాయింట్ ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లాలు ఏదున్నా, సైనిస్ కానీ ఏదున్నా కూడా నాటు వైద్యంతో మనం సరి చేయొచ్చు. చేస్తానికి మన దగ్గర మందులు. చాలా సంతోషంగా ఉంది గురూజీ ఈరోజు మిమ్మల్ని చూడడం. మీరు ఎలాంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు అనేది తెలుసుకోవడం, అంతేకాకుండా ఆరోగ్య సంబంధిత వ్యాధులకు కూడా నాటు వైద్యం ద్వారా పరిష్కారం చూపిస్తారు. ఇలాంటి విషయాలన్నీ మేము తెలుసుకోవడంతో పాటు మా వ్యూవర్స్ కూడా తెలియచెప్పాము. అలాగే గురూజీని ఎవరన్నా సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి గురూజీ అపాయింట్మెంట్ కూడా తీసుకొని మీ సమస్యలు గురూజీ దగ్గరికి చెప్పుకొని పరిష్కారం పొందవచ్చు. సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. జై దుర్గాదేవి.